శతశ్లోకి ఫోర్త్ పార్ట్ కూడా నాద్యాన్నాదానుభూతిర్యదపి తదపి సా నూనమాఘాతగమ్య వాద్యాఘాతధ్వనీనాం న పృథగనుభవ కింతు తత్సహచర్యాత్ మాయోపాదానమేతత్ సహచరితమివ బ్రహ్మణా భాతి తద్వత్ తస్మిన్ ప్రత్యక్ ప్రతీతే న కిమపి విషయీభావమాప్నోతి యస్మాత్. భేరీ మృగందాది వాద్యముల వలన కర్ణగోచరమై అనుభూతమగుచుండు నాదము దండహస్తాదుల ఆఘాతం వలన అభివ్యక్తమైనది కానీ ఆ ఆఘాతము లేకయే స్వయముగా వాద్యంలో నుండి అభివ్యక్తము కాలేదు. ఇట వాద్యం గాని ఆఘాతం గాని నాదము గాని ఒకదాన్ని విడిచి ఒకటి ప్రత్యేకముగా అనుభూతము కాదు. నాద్యాఘాత వాద్యాఘాత సహచర్య జ్ఞానం చేతనే ఇది దుందుభి, ఇది ధ్వని, ఇది మృదంగ ధ్వని అని ఈ రీతిగా వాద్యాఘాత శబ్ద విశేష విజ్ఞానం కలిగి తత్తన్నాదానుగత విశేషములు తెలియచుండు. కాన ఏ ఏ స్వరూప విశేష గ్రహణము లేక ఏవి తెలియబడవో అవి తత్స్వరూపములు తదాత్మకములు అని నియమము లోకసిద్ధమైనది. అట్లే ఉపాదాన కారణమగు మాయాశక్తి నుంచి ఉద్భవించిన నామరూప క్రియాత్మకమగు జగత్తు కూడా ఘట అస్థి భాతి ప్రియ అని రీతిగా అస్థి భాతి ప్రియ అంటే ఆనంద సచ్చిదానంద రూప బ్రహ్మ సమాశ్రయమగుచు స్ఫురించినట్లు భాషించుచున్నది. ఇట్లు బ్రహ్మస్వరూప విశేష జ్ఞానం చేత జగత్తు యొక్క స్ఫూర్తి కలుగంచే జగత్తు బ్రహ్మాత్మకమే గాని స్వతంత్ర ప్రకృతి కాది కాదు. అంటే బ్రహ్మము ఉన్నప్పుడే ఈ జగత్తున్నది, లేకపోతే లేదు. జగత్తుగా కనపడుతున్నది కానీ బ్రహ్మం లేకపోతే జగత్తు లేదు. ఎట్లాగైతే ఈ వాద్యములలో ఆ తీగ, ఆ వేలు అదంతా ఉంటే గాని ధ్వని రాదు. కావుననే ప్రత్యేగాత్మ స్వరూపానుభవము కలిగినంతనే వాద్యాఘాత అతిరిక్త నాదానుభవ స్ఫూర్తి లేనట్లు ఆత్మాతిరిక్త జగత్తు యొక్క స్ఫూర్తి లేక ఏది విషయముగా గోచరింపదు. ఆత్మతత్వమే అంతా జగత్తులో ఉండే అన్ని విషయాలుగా గోచరిస్తున్నది. ఆత్మయందు జగదాకృతి, అందుకే తానెంతో జగమంతా అని మనకి తెలుగులో సామెత. అంటే నేనే లేకపోతే ఈ జగత్తు లేదు. ఈ జగత్ ఏమిటి అని అడిగితే నేనేమిటో అదే జగత్తు. ఈ ఊరు మంచిదా కాదా అని అడిగితే నీ నోరు మంచిదా కాదా అని అడిగితే నోరు మంచిదైతే ఊరు మంచిది. సో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిత్యం. నిద్రలో స్వప్నంలో ఒక మొత్తం జగత్తు నీలో నుంచి, నిద్రలో స్వప్నంలో ఒక మొత్తం జగత్తు నీలో నుంచి బయటికి వచ్చినట్టుగా, బయట ఉన్నట్టుగా ఎట్లా కనపడుతుందో ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఈ కనపడే జగత్తు నీలో ఉండేటువంటి ఒక భావముల యొక్క ప్రొజెక్షన్ మటుకే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిరివ ఉద్భూతం యథా నిద్రయ. నిద్ర వలనే. అందుకే సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి. దాని కాలంలో అది నిజం వలె కనబడుతున్నది. దాని కాలంలో మటుకే స్వప్నము నిజముగానే ఉన్నది. ఎందుకంటే స్వప్నం వచ్చినప్పుడు ఏ మనిషి కూడా నేను ఇప్పుడు స్వప్నంలో ఉన్నాను, ఇది స్వప్నము, ఇది అబద్ధము అని ఎవరు తెలుసుకోలేడు. స్వప్నం నుంచి బయటకు వస్తే గాని అది స్వప్నం అని, ఆ స్వప్నంలో ఉండేదంతా మిథ్యా జగత్ అని తెలియదు. అలాగే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వప్నంలో ఉంటారు. వివేకానంద ఒక సాంగ్ ఆఫ్ సన్యాసి ఉంది. దే నో నాట్ ట్రూత్ హూ డ్రీమ్స్ సచ్ వేకెంట్ డ్రీమ్స్ యాజ్ ఫాదర్, మదర్, చిల్డ్రన్, వైఫ్ అండ్ ఫ్రెండ్. ది సెక్స్లెస్ సెల్ఫ్ హూస్ ఫాదర్ ఈజ్ అండ్ హూస్ మదర్ నో ద వాట్ దట్ ఓం తత్ సదోం. సాంగ్ ఆఫ్ సన్యాసి అని ఒకడు. ఉండున్నది అల్ల ఒక్కటై తానై ఉండు. అదే ఆత్మ. ఆ ఆత్మలో ఒక మాయ తానలరుచుండు. కళలన్నీ నది కనుచునుండు. కానీ ఆ ఆత్మ సాక్షి కావచ్చు.
అదే నీవను తత్వము మదినెరింగి ఎత్తిపాడుము కంఠమును ఎత్తిపాడు యతివరాధీర ఓం తత్సదనుచుపాడు అని సాంగ్ ఆఫ్ సన్యాసిని అని రాశాడు వివేకం. దృష్ట సాక్షాత్ ఇదానీమిహ ఖలు జగతామీశ్వర సంవిదాత్మా విజ్ఞాత స్థాణురేకో గగనవదిపిత సర్వభూతాంతరాత్మా దృష్టం బ్రహ్మాతిరిక్తం సకలమిదం అసద్రూపం ఆభాసమాత్రం శుద్ధం బ్రహ్మాహమస్మి ఇది అవిరతమధునా అత్రైవ తిష్టేదనీహ. జగన్నియామకుడును విజ్ఞాన ఘనుడును జ్ఞాన స్వరూపుడును ఆకాశం వలె సర్వభూతాంతరాత్మయై సర్వవ్యాపకుడై వెలయుచు పరమాత్మ ఇప్పుడే ఇచ్చట ప్రత్యక్షముగా అపరోక్షముగా చూడబడెను. బ్రహ్మము కంటే భిన్నమగు అది అంతయు మిథ్యా కల్పితము, ఆభాస మాత్రముగా కనపట్టినది. ఈ పరిశుద్ధమగు బ్రహ్మమే నేను అను స్థిర భావనతో నిష్కాముడై చరించుచు ఎల్లప్పుడూ జీవన్ముక్తుడగు పురుషుడు ఆత్మస్వరూప ప్రతిష్ఠై ఉండవలెను. ఇది ఫైనల్ మెసేజ్ ఆఫ్ దిస్ సెక్షన్ ఆఫ్ శతశ్లోకి. వన్స్ అగైన్ ఐ విల్ రీడ్. దృష్టః సాక్షాద్ ఇదానీం ఇహ ఖలు జగతాం ఈశ్వరః సంవిదాత్మా. ఈశ్వరః సంవిదాత్మ అంటే సంవిత్ అంటే జ్ఞానమయమైనటువంటి ఆత్మతత్వము. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త రూపాయ లక్షణామూర్తయే అన్నట్టుగా ఈశ్వరుడు ఆత్మ సంవిత్ జ్ఞానము అంతా కూడా ఒకటే. అదన్నీ కలిపి ఆకాశం వలె అంతటా ఉన్నది. ఆకాశంలో అన్నీ ఉన్నాయి, ఆకాశం లేకపోతే ఏమీ లేదు. అట్లాగే విజ్ఞాత స్థాణు ఏకో గగనవత్ అఖి అభిత సర్వభూతాంతరాత్మ. గగనవత్ అభిత సర్వభూతాంతరాత్మ దృష్టం బ్రహ్మాతిరిక్తం సకలమిదం అసద్రూపం ఆభాసమాత్రం. బ్రహ్మము కానటువంటి పదార్థం ఏదైనా సరే అది కేవలము మిథ్యా. జగన్ మిథ్యా, బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మేవనాపరః అని. శుద్ధం బ్రహ్మాహమస్మి. సో ఎప్పుడు బ్రహ్మాహమస్మి అనేటువంటి చైతన్యంతో ఉండటమే మోక్షస్థితి. అంటే చనిపోయేటప్పుడు కూడా ఆ స్థితిలో కనుక చనిపోతే మళ్ళా జన్మ రాదు. లేదా ఏదో ఒక రూపము, ఏదో ఒక నామము, ఏదో ఒక భావంతో చనిపోతే అదే ఆ రూపం ఆ భావం మళ్ళా జన్మిస్తుంది. అందుకే సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. మనస్సును నిగ్రహించడం, తనలో తాను ఉండిపోవటం. బ్రహ్మాహమస్మీత్యవిరతమధునాత్రైవ తిష్ఠేదనీహః. జగన్నియామకుడును విజ్ఞాన ఘనుడును జ్ఞానస్వరూపుడు నగు ఆకాశం వలె సర్వభూతాంతరాత్మయై సర్వవ్యాపకుడై. అంటే డూ అని మనం వాడుతున్నాం కానీ అది బ్రహ్మ పదార్థము. ఎలా పరమాత్మ ఇప్పుడే ఇచ్చట ప్రత్యక్షముగా అపరోక్షముగా చూడబడెను అంటే ఇందాక నుంచి ఇన్ని రోజులు బట్టి చెప్పిన దాంట్లో చూడబడింది. బ్రహ్మము కంటే భిన్నమగినది అంతయు మిథ్యాకల్పితము, ఆభాస మాత్రముగా కనిపెట్టింది. పరిశుద్ధమగు బ్రహ్మం నేనే అని స్థిరభావనతో నిష్కాముడై చరించు విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార స శాంతిమధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితి అని చెప్పాడు. పార్థనైవాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చింది. అంటే జీవితాంతం ఆ బ్రహ్మీ భూత భావన ఉన్నప్పుడే అంతకాలంలో అది వస్తుంది. సడన్గా అంటే రాదు. ఇది ఈ చాప్టర్ అయిపోయింది. ఈ శతశ్లోకిలోనే ఇంకొక చాప్టర్ ఆనందమయ కోశం విచార. ఇంద్రేంద్రాణ్యో ప్రకామం సురత సుఖ సజుషోస్యాద్రాంత సుషుప్తి తస్యామన్నానంద సాంద్రం పదమతిగహనం యత్స ఆనందకోశః తస్మిన్నో వేద కించిత్ నిరతిశయ సుఖాభ్యంతరే లీయమానో దుఃఖీ స్యాద్బోధితః సన్నిధి కుశలమతి యోధయేన్నైవ సుప్తం. ఇంద్రుడు ఇంద్రాణి ప్రేమ సారమున సురత సౌఖ్యమున తేలుచు
తుదకు విశ్రాంతిని అభిలషింతురు. ఆ క్రీడావసాన విశ్రాంతికి సుషుప్తి అని పేరు. ఆ సుషుప్తి యందు కల ఇంద్రియాతీతము మిగుల సూక్ష్మము ఆనందమయ పదమే ఆనందమయ కోశం. ఇంద్రుడు ఇంద్రాణి అంటే ఎవరో మనుషులు కాదు, అదేంటో కూడా చెప్తాడు. జీవుడు అంటే ప్రాజ్ఞుడు ఈ దశయందు నిరతిశయానంద రస విమగ్నుడై. ప్రాజ్ఞుడు అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మాండూక్యోపనిషత్తులో విశ్వస తైజస ప్రాజ్ఞుడు మూడు రకాలుగా జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఆత్మతత్వం మారుతూ వస్తున్నది. షట్లు అవుతుంది మూడు. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సంవిత్ జృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతనిషు ప్రోత జగత్సాక్షిణి సాయేవాహం నచ దృష్టవస్తు ఇది దృఢ ప్రజ్ఞా యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషాము. నిరతిశయానంద నిమగ్నుడై సర్వమును మరచి సుషుప్తి అవస్థలో, అంటే స్వప్నం అయిపోయిన తర్వాత ఏదైతే గాఢ నిద్ర వస్తుందో మనకి, అందులో అన్నిటినీ వదిలిపెట్టేసి నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపంలోనే మునిగి తేలుతుంటాము. అవునా కదా? ప్రతి జీవికి భగవంతుడు ఏర్పరిచినటువంటి ఒక అనుభూతి, ఒక గొప్ప అవకాశం ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి. ది క్లోజెస్ట్ టు సమాధి. ఇట్ ఈస్ నాట్ సమాధి, బట్ ఇట్ ఈస్ ది క్లోజెస్ట్ పాసిబుల్. అట్టి వాణిని మేల్కొల్పిన ఎంతనే తన ఆనందం దూరమయ్యనని మిగుల బాధపడును. కాన గాఢ సుషుప్తి అందున్న వాణిని వివేకవంతులు ఎన్నడను మేల్కొల్ప పూనుకొనరు. ఆదిత్య మండలాంతర్గత పురుషుడు దక్షిణ నేత్రమున విశేషముగా అభివ్యక్తమగుచుండును. దక్షిణాక్షిగత పురుష జ్యోతికి ఇంద్ర అని పేరు. దీప్తి గుణాతిశయముచే ఈ జ్యోతికి ఇది ప్రత్యక్ష నామము. ఈ ఇంద్రుని పరోక్షముగా ఇంద్రుడని వ్యవహరింతురు. వామనేత్రము గల పురుషార్థ ప్రకాశముడికి ఇంద్రాణి అని పేరు. ఈ ఇంద్రాణియే విరాట్ రూపములను భోగ్య అన్న రూపములను నొప్పుచు భోక్తయగు ఇంద్రుడును భోగ్య రూపముగు ఇంద్రాణియు హృదయ పుండరీకాంతర్గతాకాశమున పరస్పర తాదాత్మ్య భావంతో మిథునీ భావం చెంది వినోదించుతుంది. రెండు కలిసిపోతాయి సుషుప్తిలో. ఈ మిథునము జాగరితమున వైశ్వానర నామమును, స్వప్నమున తైజస నామమును పరుగుచు జాగ్ర స్వప్నావస్థల యందు పుత్ర మిత్ర బంధు దర్శనాది రూప క్రీడల సలిపి సలిపి అలసి విశ్రాంతి చెందురు. మనం చేస్తున్నది ఏంటంటే రోజంతా అన్ని చేసి చేసి అలసిపోయి చివరికి విశ్రాంతి తీసుకుంటున్నాం సుషుప్తి అవస్థలో. ఈ విశ్రాంతికి సుషుప్తి అని పేరు. ఈ స్థితి యందు ప్రాజ్ఞ నామమున పరుగుచు స్వస్వరూపానుసంధానమున ప్రతిష్ఠితమై ఉండి తిరిగి హృదయ దేశము నుండి ఊర్ధ్వముగా ప్రసృతమగు సంచారిణి నాడీ మార్గమున జాగ్రత్త అవస్థ నుంచును. ఇందోహ వైవామేషయోః యం దక్షిణేక్షున్ పురుషస్తంభా ఇందగం సంతమింద్రశ్చిత్యాచక్షతే పరోక్షేణైవ పరోక్ష ప్రియాయి ఇవ హి దేవా ప్రత్యక్ష ద్విషః. ఇది బృహదారణ్యకోపనిషత్ కొటేషన్. అథైతాద్వామే అక్షణి పురుష రూపమేషాస్య పత్ని విరాట్ భవత్ అస్మాత్ శరీరాద్ ఆత్మనః. ఇది కూడా బృహదారణ్యకోపనిషత్తు. తం నాయతం బోధయేదిత్యాహుః దుర్భిషజ్యం ఆస్మై భవతి ఏషమేవ న ప్రతిపద్యతే. ఇది కూడా బృహదారణ్యకోపనిషత్తు. అంటే శంకరాచార్యుల వారు బృహదారణ్యకోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు అన్ని ఉపనిషత్తుల్లో ప్రకటింపబడిన అద్వైత తత్వాన్ని రంగరించి రైట్ ఫ్రమ్ ఋగ్వేదం నుంచి కూడా దాని కనెక్షన్ పెట్టి ఈ శతశ్లోకి అనే గొప్ప గ్రంథంలో మనకి ప్రజెంటేషన్ ఇస్తున్నారు. సర్వే నందంతి జీవి అధితయశా గృహ్ణతా చక్షురాదీన్ అంతఃసర్వోపకర్త్రా బహిరపి చ సుషుప్తౌ యథాతుల్య సంస్థాః ఏతేషాం కిల్బిషస్పృ జఠర భృతికృతే యో బహిర్వృత్తిరాస్తే త్వచ్చక్షుశ్రోత్రనాసారసనవశమితో యాతి శోకం చ మోహం. జాగ్రత్త అవస్థ యందు కూడా నేనెవరు,
ఎవరైతే చక్షురాది ఇంద్రియములను లోపలికి వెలికిని ప్రవర్తింపజేయుచు సర్వోపకారకుడని పేరెన్నికగాంచిన బ్రహ్మతో తాదాత్మ్యము చెందియుందురో వారు సుషుప్తి యందు వలె నిరతిశయ సుఖ స్వరూపమున పరవశులై ఉందురు. అదే ధ్యానము, సమాధి అని రకరకాలుగా పేర్లు చెప్తున్నారు. కాంటెంప్లేషన్, మెడిటేషన్ అంటే తనలో తాను జాగ్రత్త అవస్థలో కూడా ఇంద్రియ వికారములకి లోపడక, మనోవికారములకి లోపడకుండా మనస్సును నిలిపివేసి, మనస్సుతో పాటు బుద్ధి కూడా తనలో తాను శుద్ధ చైతన్య స్వరూపం ఏదైతే ఓంకారం ఉన్నదో అది ధ్యాన లక్షణము. అది గనక అనుభూతి పొందగలిగితే జాగ్రత్త అవస్థలో కూడా మీరు నిరతిశయ సుఖ ఆనందమును అనుభవించగలరు, సుషుప్తిలో ఉన్నట్టుగా, గాఢ నిద్రలో ఉన్నట్టుగా. ఇట్లు కాక ఉదర పోషణ నిమిత్తమై ఎవరు బహిర్ముఖులగుదురో వారు చక్షురాదీంద్రియ తాదాత్మ్యము చెంది తత్తద్విషయానుభూతి వలన సంసార పంక పతితులగుచు శోకమోహములు కాంచుతుంటారు. ఈ ఇంద్రియములు బయటికి లాగేస్తాయి, మనస్సు బయటికి లాగేస్తుంది, మనస్సు ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ తీసుకొచ్చి పెడుతుంది. ఇవన్నీ చాలావన్నీ మనస్సు మన ఓన్ మనస్సు, మన ఓన్ ఇంద్రియములు సరిపోవన్నట్టుగా ఒక టీవీ, ఆ టీవీ అందులో రకరకాల పిచ్చి చెత్త చదారం అంతా అది కూడా సరిపోదని మొబైల్ ఫోన్లో కూడా, యూట్యూబ్లో కూడా సర్వ ప్రపంచంలో ఉండే సర్వ చెత్త చెడ అన్నట్టు ఉంటుంది అనమాట. సో అవేమీ లేకుండానే మనస్సు చాలా పెద్ద ప్రాబ్లం కింద తయారైంది, దాన్ని ఎట్లా శాంతపరచడమా అని మొత్తం యోగశాస్త్రం వస్తే, యోగశాస్త్రం వచ్చినప్పుడు టీవీ లేదు, మొబైల్ ఫోన్ లేదు, యూట్యూబ్ లేదు. అది చాలా లక్కీ. ఒక మనస్సు ఒకటే ఉంది. ఇప్పుడు ఇవి కూడా యాడ్ అయ్యింది. ప్రాబ్లం 4 రెట్లు పెరిగిపోయింది. అసలు అవన్నీ మానేసి కూర్చోవడమే చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు ఇది స్క్రీన్ చూస్తుంటే వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది, వాళ్ళకు చదువు రాదు, వాళ్ళు ఎందుకు అని. కాబట్టి స్క్రీన్ ఆపేయండి అని పెద్ద ఇది ఉందన్నమాట, రూల్ ఉంది. కానీ ఎవరు ఆపట్లేదు. కనీసం తగ్గించగలిగితే అదే గొప్ప విషయం. కనీసం ఇక్కడ ఉన్నంతసేపు మీరు స్క్రీన్ చూడకుండా, స్క్రీన్ అంటే మొబైల్ ఫోన్ స్క్రీన్ కావచ్చు, టీవీ స్క్రీన్ కావచ్చు. విశ్రామాయ స్వరూపే త్వదితర సులభం తేన చాతీంద్రియం హి సౌఖ్యం సర్వోత్తమం స్యాత్ పరిణతి విరసాదింద్రియాత్మ స్వభాచ. జాగ్రత్త దశయందు జీవుడు జాగ్రత్యామంతరాత్మ విషయ సుకృతే అనేక యత్నాన్ విధాన్యన్ శ్రామ్యత్ సర్వేంద్రియాఘౌ అధిగతమపి సుఖం విస్మరన్యాతి. విశ్రామాయ స్వరూపే తతితర సులభం తేన చాతీంద్రియం హి సౌఖ్యం సర్వోత్తమం స్యాత్ పరిణతి విరసాదింద్రియార్థాత్ సుఖాచ్చ. జాగ్రత్త దశ యందు జీవుడు విషయ సుఖావాప్తికై పెక్కు యత్నములు చేయుచు పెక్కు కష్టముల పాలగును. అంటే ఇది కావాలి, అది కావాలి, ఇది తినాలి, అది తినాలి, ఇది చూడాలి, అది చూడాలి, వీటంబడి పరిగెత్తడంతో రకరకాల కష్టాలు పడుతుంది. శరీరేంద్రియాదుల బడలిక చెంది నీరసములగును. అట్టి స్థితి యందు బహుప్రయాసానంతరము జేకూడిన గృహారామాదుల వల సౌఖ్యము కూడా విస్మరించి విశ్రాంతి కోరి నిద్రపోవును. కావున పరిణామ వేళం విరసమగు ఇంద్రియజన్య సుఖము కంటే ఇంద్రియాతీతమును అఖండమును స్వరూపావస్థాన మాత్ర లభ్యమగు ఆత్మస్వరూప సౌఖ్యమం సర్వోత్తమము. అన్నిటికంటే గొప్ప సుఖం ఏంటంటే ఆత్మసుఖం. తనలో తాను శాంతిగా ఉండడమే అన్నిటికంటే గొప్ప సుఖం. పక్షామభ్యస్య పక్షీ జనయతి మరుతం తేన యాత్యుచ్చదేశం లబ్ధ్వా వాయుం మహాంతం శ్రమముపనయతి స్వీయ పక్షౌ ప్రసార్య. దుస్సంకల్పైర్వికల్పైర్విషయమనుకుధీకృతం చిత్తమేతత్ భిన్నం విశ్రామహేతోస్వపితి చిరమహో హస్తపాదాన్ ప్రసార్య. ఒక పక్షి రెక్కలు వచ్చిన తర్వాత ఆ రెక్కలు కదలించుట అభ్యసించి వాని కదలించుచు
ఇంచక గాలి పుట్టించుకొని పిమ్మట దాని సాయమున ఎత్తుగా ఎగిరి అట ఆకాశమున పెనుగాల్లో తన రెక్కలు జాచి బడలిక తీర్చుకొను. అట్లే చిత్తము కూడా ఇంద్రియ గోచరములకు స్రక్చందన వనితాది విషయముల వెంట పడి తిరిగి 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 వాని వలన కలుగు దుష్ట సంకల్ప వికల్పములతో సతమతమగుచు కృంగి అలసినదై తుదకు విశ్రాంతి కోరి కాలు చేతులు చాపుకొని చిరకాలము నిద్రాపర్శమగును. తద్యాభాన్నస్మిన్ ఆకాశే స్యేనో వా సుపర్ణో వా విపరిపత్య శ్రాంత సంహత్య పక్షౌ సంలయాయైవ ధ్రియత ఏవమేవాయం పురుష అంతాయ ధావతి యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి. బృహదారణ్యకోపనిషత్తులో ఆ సుషుప్తి గాఢ నిద్ర ప్రాజ్ఞ స్థితి, ఆత్మ యొక్క మూడవ స్థితి అయినటువంటి ప్రాజ్ఞ స్థితిలో ఆనందిస్తాడు అన్ని వదిలిపెట్టి. అక్కడ ఏ కోరికలు ఉండవు. నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి. అంటే జాగ్రత్త అవస్థలో మటుకు కోరికలు ఉంటాయి. ఆ జాగ్రత్త అవస్థలో ఉండే అనుభవాలే చివరికి ఆశ్లిష్యాత్మానమాత్మాన కిమపి సహసైవాంతరం వేద బాహ్యం యద్వత్కామీ విదేశాత్ సదనముపగతో గాఢమాశ్లిష్య కాంతాం యాత్యస్తం తత్ర లోక వ్యవహృతి అఖిలా పుణ్య పాపానుబంధ శోకో మోహో భయం వా సమవిషమమిదం న స్మరత్యేవ కించిత్. విదేశాలకి చాలా రోజులు వెళ్ళిపోయి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన కాముకుడు తన కాంతను బిగి కౌగిట చేర్చి ఆ గాఢ పరిశ్వంగ సుఖ పారవశ్యమున సొక్కి బాహ్యాభ్యంతరముల మరచును. అట్లే జీవుడును లోకమంతయు తిరిగి 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 విరక్తుడై ఆత్మస్వరూపమున ప్రతిష్ఠితుడై బాహ్యాభ్యంతరములకు స్థూల సూక్ష్మ దేహములను గాని తదనుబద్ధములకు జాగ్రత్త స్వప్నములను గాని ఎరుగడు. స్థూల శరీరంతో జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరంతో స్వప్నావస్థ. స్వప్నావస్థలో అనుభూతికి వస్తున్నవన్నీ కూడా సూక్ష్మ శరీరానికి వస్తుంది, స్థూల శరీరం కాదు. స్థూల శరీరం జలంలాగా పడింది. మరియు అట్టి దశయందు ఈ నిఖిల లోక వ్యవహారము గాని పుణ్యపాప సంబంధము గాని శోకమోహములు గాని సమవిషమాత్మకమనేది ఏది ఏ కొంచెము స్మృతి పదములకు రాదు. ఏది గాఢ నిద్రలో, సుషుప్తిలో. అల్పానల్ప ప్రపంచ ప్రళయ ఉపరతిశ్చేంద్రియాణం సుఖాప్స్తి జీవన్ముక్తౌ సుషుప్తౌ త్రితయమపి సమం కిస్తు తత్రాపి భేదః ప్రాక్ సంస్కారాత్ ప్రసుప్తః పునరపి చ పరావృత్తిమేతి ప్రబుద్ధో నశ్యత్ సంస్కార జాతో న చకిల పునరావర్తతే యశ్చ ముక్తః. స్థూల సూక్ష్మ ప్రపంచముల యొక్క ప్రళయము, ఇంద్రియో ఉపరతి, ఆత్మస్వరూప అనుభవ సుఖావాప్తి అను ఈ మూడును సుషుప్తి అను. అందును జీవన్ముక్త దశ ఎందును సమానం. అయితే మరి అసలు ఈ స్పిరిచువల్ ఎఫర్ట్స్ అని ఎందుకండి, హాయిగా నిద్రపోతే సరిపోతుంది కదా అనొచ్చు. కానీ నిద్ర మీరు ఎంతసేపు పోతారు? ఆటోమేటిక్గా మెలకు వస్తుంది, తర్వాత జాగ్రత్త అవస్థలోకి వస్తారు, మధ్యలో స్వప్నావస్థ, తప్పనిసరిగా ఈ మూడిట్లో షటిల్ అవుతుంది. సో అది నిజమైన మోక్షం కాదు. అది ఒక కేవలం శాంపుల్ మటుకే. ఇట్లా ఉంటుంది, ఏ బాధ లేకుండా, చీకు చింత లేకుండా ఉండవచ్చు నువ్వు అని చెప్పడానికి పనికొచ్చేది. సో జీవన్ముక్తుడు కూడా కనపడటానికి వేరే వాళ్ళకి అన్నీ చేస్తున్నట్టుగా కనపడుతున్నప్పటికీ సుషుప్తిలో ఉన్నట్టుగానే ఉంటాడు. అందుకే ప్రహ్లాదుడి గురించి ఒక పద్యం ఉంది. పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత పాన విశేష మత్త చిత్తుడై మరచన్ సురారిసుతుడేతద్ విశ్వమున్భూవరా. ఆయన మెలుకుతో ఉన్న రాజుగా అన్ని పనులు చేస్తున్నా ఆయన నారాయణ యొక్క పాదపద్మముల స్మరణలో మునిగిపోయి
ఈ ప్రపంచాన్ని మర్చిపోయినాడు. అంటే ఇది ఉందని కూడా లేదు, అంటే ఇది ఉన్నా లేనట్టే అతనికి. సో జీవన్ముక్తుడికి కూడా ఏది మన భగవద్గీతలో స్థితప్రజ్ఞుడికి చెప్పారు కదా లక్షణాలు. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. యస్సర్వత్ర నాభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసవం మనః తాని సర్వాణి సంయమ్య. సో ఇది స్థితప్రజ్ఞుడి లక్షణం ఏదైతే చెప్పారో సేమ్ థింగ్ జీవన్ముక్తుడన్నా కూడా అదే, మహాభక్తుడైనా అదే, యోగి మహాయోగి అయినా అదే, జ్ఞాని అయినా అదే. చివరికి అన్నీ ఒకటే. ఏమండి రాములు గారు, భగవద్గీతలో ఇన్ని చోట్ల ఇన్ని చెప్పారు, కానీ అన్నీ ఒకటా కాదా? ఆ లక్షణాలు జీవన్ముక్తుడు, గుణాతీతుడు, 14 అధ్యాయంలో గుణాతీతుడి లక్షణాలు చెప్పారు, గుణత్రయ విభాగ యోగాలు. 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పారు. 12వ అధ్యాయంలో భక్తుడి లక్షణాలు చెప్పారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయి అర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. మొట్టమొదటి ఏం చెప్పాడు 12వ అధ్యాయంలో? మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వ నా సంశయ. నాయందు మనస్సు నిలుపు, నాయందు బుద్ధి నిలుపు, నాలోనే నిలిచిపోతావు, నాలోనే నివసిస్తావు. చాలా ఊర్ధ్వమైనటువంటి స్థితి. సో ఆ స్థితి రావడం కోసమే ఈ యోగాభ్యాసం అనేది, యోగ శాస్త్రం అనేది ఉంది. ఇప్పుడు మనకు సహజంగా వచ్చినటువంటి అవకాశం వినియోగించుకోవడానికి కొంతసేపు ధ్యానం చేయండి మీరు, నేను చెప్తాను ఎట్లా చేయాలో. రిలాక్స్గా కూర్చోండి. ఈ కూర్చునే రిలాక్స్గా కూర్చోండి, కళ్ళు మూసుకుని ఏం జరుగుతోంది లోపల సినిమా చూడండి కొంతసేపు. ఏ ఆలోచనలు వస్తున్నా, ఏ చప్పుళ్ళు వచ్చినా రాకపోయినా రియాక్షన్ ఇవ్వకుండా అబ్జర్వర్, ఫీలర్, థింకర్, ఊరికే అట్లా సాక్షి రూపంలో అబ్జర్వ్ చేయండి థాట్స్. ఇది ఫస్ట్ స్టెప్. ఒక 5 minutes ఇట్లా ఉండండి, జస్ట్ అబ్జర్వ్ వితౌట్ రియాక్షన్, ఐదర్ స్టాపింగ్ ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే. ఇప్పుడు సెకండ్ స్టేజ్, శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస ఫీల్ అవ్వండి, లోపలికి వెళ్ళటం బయటికి రావడం స్లోగా, పొడుగ్గా. వేరే ఆలోచనలు ఏం పనికిరాదు, జస్ట్ శ్వాస మీద ధ్యాస. శ్వాస లోపలికి బయటికి ఫీల్ అవ్వండి, అంత ఏం లేదు చేసేది. ఆలోచనలు వద్దు, ఏం గుర్తెచ్చుకోవద్దు, శ్వాసను ఫీల్ అవ్వండి. సింక్రనైజ్ విత్ యువర్ బ్రీత్. ఒక 5 minutes సెకండ్ స్టేజ్ ఇది. సహజమైనటువంటి శ్వాస, రిలాక్స్ అవుతారు, ఆటోమేటిక్గా మీరు రిలాక్స్ అవుతారు. లోపలికి బయటికి లోతుగా శ్వాస పీల్చుకోవడం వదిలిపెట్టింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ మెడిటేషన్. ఆ శ్వాసనే సోహం, పీల్చుకున్నప్పుడు సో అని, వదిలినప్పుడు హమ్ అని మనసులో అనుకోవడం, బయటికి చప్పుడు అక్కర్లేదు. నార్మల్ శ్వాస, లోతుగా రిలాక్స్డ్గా డీప్గా. సో అని పీల్చినప్పుడు, హమ్ అని వదిలినప్పుడు లోపల మీరు ఫీల్ అవ్వండి. చప్పుడు చేయక్కర్లేదు, మొబైల్ ఫోన్లు ఏమి పెట్టకూడదు, జస్ట్ ఫీల్ సోహం. సోహం, సోహం, సోహం. సో అంటే సహా అంటే వాడు, అంటే అతడు ఎవరు? భగవంతుడు, ఈశ్వరుడు, శివుడు. అహం అంటే నేను, శివుడు నేను, అతడు నేను, అతడు నేను. సోహం.
ఒక 5 minutes 10 minutes వరకు కూడా ఇది చేస్తూ ఉండొచ్చు. సోహం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ సోహం అనేటువంటిది ఆత్మ పూజ. ఈ దేహమే దేవాలయము. ఈ ఇందులో ఉండేటువంటి ఆత్మయే దేవుడు. అజ్ఞానం తీసేసి సోహం అనేటువంటి భావంతో పూజ చేయటమే సోహం మెడిటేషన్. సోహం సోహం సో హంసో సోహం రెండు ఒకటే. సోహం ఆపోజిట్ రివర్స్లో రామ మర రెండు ఒకటే అయినట్టుగా సోహమే హంస అవుతుంది, హంసో సోహం అవుతుంది. హంసో అంటే హంస, హంసో నామ సదాశివ. ఆ భగవంతుడే హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఒక రోజుకి 21,600 సార్లు ఇది నడుస్తుంటుంది. శ్వాస పైకి కిందికి మీరు సోహం భావంతో పెట్టేస్తే అందులో మీరు లయమైపోతారు. శూన్యావస్థ వస్తుంది, అబ్జార్ప్షన్, సమాధి కూడా వస్తుంది. ఈ సోహం అన్నప్పుడు ఇంకొక పని చేయొచ్చు. నాలిక పైకి పెట్టండి, నాలుక కొనని పైన అంగిటికి అతికించి పెట్టండి. గాలి లోపలికి బయటికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు సో, బయటకు వచ్చినప్పుడు హం. అతడు నేను ద్వైతం, తర్వాత అద్వైతం. అతడే నేను, అతడు నేను, నేను అతడు. సోహం హంస, సోహం హంసోహం సోహం సోహం. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంసో నామ సదాశివ. ఫైనల్గా శూన్యంలోకి వెళ్ళిపోండి. జస్ట్ నథింగ్నెస్. మీలో మీరు ఉండిపోండి, అన్ని వదిలేసి. చిదానందరూప శివోహం శివోహం. ఇప్పుడు ఓంకారం చేద్దాము. అందరూ డీప్గా గాలి పీల్చుని ఓం అని పొడుగ్గా సౌండ్ ప్రొడ్యూస్ చేయండి. అందరం కలిసి ఒకేసారి ఒక 10 సార్లు అట్లా, 11 సార్లు. ఓ నేను కొన్ని శ్లోకాలు చదువుతాను, వాటి మీనింగ్ మీరు మెడిటేట్ చేయండి. హిరణ్య గర్భాది స్థావరాంతేషు శరీరేషు యదేకం చైతన్యమస్తి తదేవ అహమస్మీతి దృఢజ్ఞాన సిద్ధిర్భూయాత్. సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత అఖండ సచ్చిదానంద బ్రహ్మాత్మానుభవ సిద్ధిర్భూయాత్. తథాస్తు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య పరమ ఆనంద అద్వితీయ బ్రహ్మాత్మానుభవ సిద్ధిర్భూయాత్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వస్తరతు దుర్గాణి, సర్వో భద్రాణి పశ్యతు, సర్వసద్బుద్ధిమాప్నోతు, సర్వత్ర నందతు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం
ओम लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु।